అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. కృష్ణ చైతన్య గారు నానో కాలేజ్కి సంబంధించినటువంటి ఫౌండర్, డైరెక్టర్, హైదరాబాద్లోని గొప్ప మ్యాథ్స్ ఫ్యాకల్టీలో ఒకరుగా పేరుగాంచిన వారు. సో కమింగ్ టు యాక్చువల్లీ ఇప్పుడు మనం చూస్తున్నాం బయట కంటెంపరీ ఉండేటువంటి కార్పొరేట్ కాలేజెస్, కార్పొరేట్ కూడా అనలేము నిజానికి, అది కార్పొరేట్ వ్యవస్థలు కూడా లేవు తెలుసా, ఫ్యూడల్ స్టైల్ ఆఫ్ అంతే అంతే రియల్ కార్పొరేట్ సిస్టమ్స్ లేవు. సో ఇక మన పేరు వాడుకలా ఉంది కాబట్టి అది వాడుతున్నాము. వాళ్ళు ఏం చేస్తుంటే ఒక సెక్షన్, టాప్ సెక్షన్ ఫుల్ మంచి ఫ్యాకల్టీ పెట్టి రాజమర్యాదలు చేసి, వాడు బిర్యానీ కావాలంటే బిర్యానీ తెప్పించి, వాడు ఎక్కడో ఒక అపార్ట్మెంట్లో ఎవరు తెలియని ఒక స్థావరాన్ని వాళ్ళ నుంచి కోచింగ్ చేసి ర్యాంకులు ఇప్పిస్తున్నారు. మిగతా వాళ్ళంతా నెగ్లెక్ట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఫీజు కట్టోడు వీళ్ళు, ఫీజు ఉల్టా డబ్బులు ఇచ్చేది స్టూడెంట్స్కి వాళ్ళు కొనేస్తున్నారు. వాళ్ళు మొత్తం ఒక దేవదూతలా చూసేస్తే మిగతా వాళ్ళందరూ పనికిరాల వాళ్ళు చేసేస్తున్నారు ఫీజు తీసుకున్న వాళ్ళ దగ్గర. సో అట్లా యావరేజ్ స్టూడెంట్స్ అనేది చాలా వరకు ఈ సో కాల్డ్ ఫ్యూడల్ కాలేజెస్లో క్రష్ అవుతున్నారు. దాంతో ఆల్టర్నేటివ్ మెల్లిగా వాళ్ళందరూ షిఫ్ట్ అయిపోయి ఆల్టర్నేటివ్ మీలాంటి గ్రోయింగ్ కాలేజెస్కు, సో మన మానిటర్స్ డైరెక్ట్ మానిటరింగ్ ఉండే కాలేజెస్ చేరుతున్నారు. మీదే కావచ్చు, మరి కొన్ని కావచ్చు హైదరాబాద్లో. మీరు యావరేజ్ స్టూడెంట్స్కు ఏ విధంగా ప్రయోజనం కలిగిస్తున్నారు, వాళ్ళు ఎట్లా పట్టించుకుంటున్నారో, మీరు కూడా అట్లనే వాళ్ళను టాపర్స్కే మా రాజమర్యాలు చేసి మీద నెగ్లెక్ట్ చేస్తారా, ఎట్లా బెనిఫిట్ అవుతుంది మీ దగ్గర, బయట బెనిఫిట్ కానటువంటి యావరేజ్ స్టూడెంట్ అనేది ఒకసారి చెప్పండి. షూర్ అండి. ఇప్పుడు ఒకటి సెగ్రిగేషన్ ఉండాలా లేదా? సెగ్రిగేషన్ అనేది ఉండాలి కానీ అది కమర్షియల్ విధానాల కోసం, కమర్షియల్ రీజన్స్ కోసం ఉండదు. ఈ సిస్టమ్నే నార్త్లో మంచి పేరు వాడతారు, ర్యాంకర్ బ్యాచ్ అంటారు, బ్యాంకర్ బ్యాచ్ అంటారు. అంటే ర్యాంకులు తెచ్చేటోడు ఒకడు, బ్యాంకులో డబ్బులు పడేటట్టు చేసేటోడు ఒకడు. ఈ బ్యాంకులో డబ్బులు చేసే వాళ్ళతో ఈ టాప్ బ్యాచ్లో చెప్పే జీతాలు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు కూడా వీడికి మాత్రం టీచర్లు ఉండరు బాబు. అవును, మా దగ్గర సిస్టమ్ అది కాదు. మా దగ్గర బైఫర్కేట్ చేస్తాం కానీ తప్పలేదు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ నీడ్స్, వాళ్ళ బెనిఫిట్ కోసమే అది. కానీ టీచర్లు మాత్రం సేమ్ టీచర్స్, అది ఇంపార్టెంట్, సేమ్ టీచర్స్ అండ్ ఇట్ ఇస్ ద సేమ్ కరికులం. అదే క్వశ్చన్ పేపర్, అదే ఇట్లా చైనా, రష్యా ఇట్లాంటి బ్యాచెస్ మీకు లేవు. చైనా బ్యాచ్, ఆ బ్యాచ్, ఇట్లాంటి ఐపీఎల్ బ్యాచ్ ఇట్లాంటి పేర్లు మీకు ఏముండవు. బ్యాచ్లు అందరూ సేమ్ పేర్లే, అందరూ సెక్షన్స్ సెగ్రిగేట్ చేస్తారు కానీ కరికులం వేరు డిఫరెంట్, ఎగ్జామ్ డిఫరెంట్ అట్లా కాదు. మీది యూనిఫామ్ అంతా అంతే, రైట్. ఎందుకంటే ఈ చైనాలు ఇవి అవి మన చైనా మళ్ళీ చూస్తున్నాం, ఇవన్నీ ఫ్యాన్సీ న్యూస్ పనిచేయవు. పెడితే న్యూటన్, ఐన్స్టీన్ అని పెడతాం మేము. న్యూటన్ పెద్ద, ఐన్స్టీన్ పెద్ద అంటే అట్లాంటిది ఏముండదు. ఇద్దరు పెద్ద. మాకిద్దరు ఇప్పుడు సింపుల్ అండి, ఇద్దరు పిల్లలు ఉన్నారు మనకి. ఇద్దరు పిల్లల్ని మనం సమానంగా పెంచుతామా అంటే సమానంగా పెంచాం. సమానమైన ప్రేమ ఉంటుంది అంతేలేండి. ఒకడు ఎక్కువ తింటాడు, 4 రొట్టెలు తింటాడు, వాడికి 4 రొట్టెలు పెడతాం. ఒకడు 3 రొట్టెలు చాలంటాడు, వాడికి 3 రొట్టెలు పెడతాం. 3 వరకు 4 పెడితే డైజెషన్ కాదు, 3 వరకు 4 డైజెషన్ కాదు. వీడికి 3 పెట్టుంటే నువ్వు 3 తింటే వాడు ఆకలితో పడుకుంటాడు. అవునవును, అదే ఏమవుతుందంటే కొంతమంది పిల్లలకి న్యాచురల్గా బికాజ్ వాట్ దే హ్యావ్ డన్ ఇన్ టిల్ 10th క్లాస్ కొంత స్పీడ్ ఎక్కువ ఉంటుంది. స్పీడ్ ఎక్కువ వాడికి ఏం చేస్తారు, ఒక 15 క్వశ్చన్లు క్లాస్లో చెప్పాలనుకుంటే వాడు 1.5 క్లాస్లో 1:20 చేసి కూర్చుంటాడు. అడిషనల్ ఇవ్వాలి. డిస్క్రిమినేషన్ డేంజరస్, బైఫర్కేషన్ ఇస్ మ్యాండేటరీ. 100% డిస్క్రిమినేషన్ ఇస్ డేంజరస్. అది అన్ఫార్చునేట్లీ చాలా చాలా పెద్ద స్కేల్లో జరుగుతుంది. ఎంత స్కేల్లో జరుగుతుందంటే కొంతమంది పిల్లలు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ కోర్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఏ టీచర్ చెప్తున్నాడు, టీచర్ పేరు తెలియదండి. 2 years అయిపోయిన తర్వాత టీచర్ పేరు ఎంత దౌర్భాగ్యం. లాంగ్ టైంకి వస్తారు. మా దగ్గర లాంగ్ టైంకి వచ్చినప్పుడు ఎవరు చెప్పండి అన్న, మీకు ఫిజిక్స్ ఎవరు చెప్పారు, కెమిస్ట్రీ చెప్పారు, టీచర్ కనుక నాకు న్యాచురల్గా ఫస్ట్ ఏమో సార్ అట్లా పిచ్చి పిచ్చి అంటే కనీసం ఫేస్ కూడా గుర్తుందా లేదంటే మీరు ఫస్ట్ ఇయర్ ఒక ఆయన చెప్పింది సార్. సెకండ్ మరి అప్పుడప్పుడు ఆన్లైన్ ఆఫ్లైన్కి ఏం తేడా ఉంది? ఈవెన్ ఆన్లైన్ మచ్ ఎఫెక్ట్ కనెక్టెడ్ టు ద టీచర్. ఒక పిల్లోడు ఎట్లుండాలంటే టీచర్ స్టైల్లో మాట్లాడగలిగారు. అదే కొంతమంది పేరెంట్స్ వచ్చి మిమ్మల్ని ఇమిటేట్ చేస్తారు సార్ మా పిల్లడు అంటాడు. అరే ఆనందం అవుతుంది కదా, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. ఎందుకంటే ఒక స్టేజ్లో నా సార్ అయితే ఇట్లా ఆలోచిస్తాడు ఈ క్వశ్చన్ని, ఆ క్వశ్చన్ తెలీదు, సాల్వ్ చేయలేదు, ఎప్పుడు బోర్డు మీద నేను చేయలేదు, ఎగ్జామ్లో వచ్చింది, సార్ ఎట్లా ఆలోచిస్తుండొచ్చు ఈ క్వశ్చన్ని అంటే సిట్టింగ్ ఇన్ సంబడీస్ షూస్ అంటాం మనం ఇంగ్లీష్లో. సిట్టింగ్ ఇన్ సంబడీస్ షూస్ అంటాం. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్లో ఏం చేస్తామంటే ఒక ప్రాబ్లం ఉంది, లైఫ్లో సమ్ ప్రాబ్లమ్ ఇస్ దేర్, ఆర్ బిజినెస్లో సమ్ ప్రాబ్లమ్, ఆర్ జాబ్లో సమ్ ప్రాబ్లమ్ ఉంది, మనకు సాల్వ్ అవ్వట్లేదు,
ఒక్క నిమిషం ఈ ప్లేస్లో సత్యనాథెల్లి ఉంటే ఏం ఆలోచిస్తాడు మనం. ఇఫ్ హీఈస్ అవర్ ఇన్స్పైరింగ్ లీడర్, ఇదే షాట్ సచిన్ అయితే ఎట్లా కొడతాడు అవును అంటే ఒకసారి ఇట్లా ఆడొచ్చు. మాట్లాడతారండి బాల్ వస్తూనే పోతున్నాయి 3-4 బాల్ పోలేదు, నాకు దడతలేదు ఏం కొట్టాలి నువ్వు. ఒక్క నిమిషం ఈ ప్లేస్లో ధోని ఉంటే ఏం కొడుతుండొచ్చు, అప్పుడు తడతాడు. సో ఆ లెవెల్లో ఇన్స్పైర్ అయ్యి ఉండాలి పిల్లలు. ఎక్కడ టీచర్ పేరే తెలీదు, టీచర్ మొహం గుర్తులేదు, ఎవరు గుర్తులేదు అంటే ఇట్స్ నాట్ రైట్. ఇప్పుడు వివేకానంద అంటాడండి 6 భాగాల్లో ఒక భాగమే వారు ఏ భాష మాట్లాడారు, ఎంత స్వీట్ చెప్పారు, ఎంత ప్రజెంట్ చేశారు. మిగతా 5 భాగాలు కూడా ఆ మాట్లాడే వాళ్ళ యొక్క ప్రేమ, వాళ్ళ సెన్సేషన్, వాళ్ళు ఉండేటువంటి ఆతృత ఆర్ద్రతతోటే వాడికి అర్థమైపోతుంది. నీ భాష కాదు. కొంతమంది పండితులు మాట్లాడితే ఎవడు విన్నాడు, నార్మల్ భాష మాట్లాడతారు, కొందరు తప్పులు మాట్లాడతారు, కనెక్ట్ అయిపోతారు. అంటే నీకు హృదయం నుంచి వచ్చేటువంటి ప్రేమ ద్వారా స్టూడెంట్ కనెక్ట్ అవుతారు, కన్సర్న్ ద్వారా కనెక్ట్ అవుతారు అంతే. అద్భుతమైన సినిమా ఉంటుంది. సినిమాలో అంటే చాలా మంది కనెక్ట్ అవుతుంది కనుక సినిమా అత్తారింటి దారేది అనే సినిమా ఉంటుంది. అవును, అద్భుతమైన సినిమా, చాలా పెద్ద హిట్ అయింది ఇదేది. దాంట్లో మీరు డైలాగులన్నీ అర్థం చేసుకుంటే ఒక్క డైలాగ్ కూడా అర్థం ఉండదు, మీనింగ్లెస్ డైలాగ్స్, సంబంధం బాంధవ్యాలు డైలాగులు ఉంటాయి కానీ కరెక్ట్ అయిపోతాం. ఎందుకు అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ సిచ్యువేషన్ తీసిన తీరు, వాళ్ళ మొహాలలో బాడీ లాంగ్వేజ్, అదొక బాధాకరమైన డైలాగ్ అనుకుంటాం. ఆ డైలాగ్నే తెలుగులో మనం రాసుకొని చదువుకుంటే పవన్ కళ్యాణ్ తీసేసి మిగతా అంతా తీసేసి ఈ డైలాగ్కి మీనింగ్ ఏంటి అంటే అర్థం కాదు. సో ఇట్స్ ద ఎంటైర్ అంబియన్స్ విచ్ విల్ అది న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రాంలో విజువల్ ఆడిటరీ కైనస్థెటిక్ ఓలిఫాక్టరీ గస్టేటరీ అంటాం. ఇన్ని రకాలుగా కనెక్ట్ అవుతారు. ఫీలింగ్స్ ఉంటాయి, ఉంటాయి, టేస్ట్ ఉంటుంది. అంటే మంచి టీచర్లు మంచి వక్త మాట్లాడేటప్పుడు రుచిని కూడా తీసుకొస్తారు మధ్య మధ్యలో. రుచికరమైన పదాలు అంటారు, ఎందుకంటే కొంతమంది రుచికి కనెక్ట్ అవుతారు, కొంతమంది వాసన కనెక్ట్ అవుతారు. మంచి పువ్వు లాంటి సుగంధం అనగానే కనెక్ట్ అయిపోతారు. సో ఇవన్నీ తీసుకురావాలి క్లాస్లో కూడా. హౌ ఇస్ దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ ప్రాబ్లమ్ అన్న ప్రాబ్లం బ్యూటిఫుల్గా ఏడుస్తుందా? బ్యూటిఫుల్ ప్రాబ్లం అంటావు. ఎవడైతే విజువల్ బ్యూటిఫుల్గా బ్యూటీ కనెక్ట్ అయ్యేవాడు ఉంటాడో వాడు బాగుంది అంటాడు. దిస్ ప్రాబ్లం సౌండ్స్ గ్రేట్ అంటావు. ప్రాబ్లం సౌండ్ ఎందుకు చేస్తుంది?